మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక వస్తే కోటపల్లి మండలం రాపన్పల్లి వద్ద నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నారు పోలీసులు. టాటా టియోగో వాహనంలో తరలిస్తున్న 108 ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకుని ఒకరిపై కేసు నమోదు చేశారు. మరో ఇద్దరు పరారులో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఎవరైనా నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే పోలీసులకు సమాచారం అందించాలని, నకిలీ పత్తి విత్తనాలు కొని రైతులు మోసపోవద్దంటూ పోలీసులు రైతులను కోరారు. జైపూర్ ఏసీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు ఏసీపీ వెంకటేశ్వర్లు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నారాయణ స్కూల్లో విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. నారాయణ స్కూల్లో నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నారంటూ విద్యాశాఖ అధికారులు వెంటనే నారాయణ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం అంకుసాపూర్ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వ్యవసాయ పనులు చేసుకుంటున్న శంకర్ అనే రైతుకు చెందిన ట్రాక్టర్లను అడ్డుకున్నారు అటవీశాఖ అధికారులు. రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో వ్యవసాయ పనులు చేయవద్దంటూ అటవీశాఖ అధికారులు అభ్యంతరం తెలిపారు. దీంతో గ్రామస్తులకు అటవీశాఖ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రెవెన్యూ పట్టాలు ఉన్నప్పటికీ అటవీశాఖ అధికారులు తమను వ్యవసాయ పనులు చేయకుండా అడ్డుకోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు కొరడా రూలిపించారు. నాలపై నిర్మించిన ఓ ప్రైవేట్ పాఠశాల కట్టడాలను మున్సిపల్ సిబ్బంది జేసీబీ సాయంతో తొలగించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.